హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి నారింజకాయ పులిహోర. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నారింజకాయ తీసుకొని తొక్క తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని మనం రసం తీసుకోవాలండి. ఒక బౌల్లో రసం తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ పులిహోరకి నారింజ పులిహోరకి కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది. ఈ పులిహోర దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, గుప్పెడు పల్లీలండి, అండ్ టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పు. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రైస్ ఉడికించుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇంకా వచ్చేసి మనకి మిరియాల పొడి కావాలండి. తర్వాత కాస్త పసుపు కూడా కావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు పల్లీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పల్లీలు వచ్చే వరకు వేయించుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుంటే పల్లీలు సరిగ్గా వేగవండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కాస్త వేగే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కాస్త జాగ్రత్తగా వేసుకోండి, చిటపట్లాడేటప్పుడు మీద పడిపోతుంది. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇందులో మనం క్రష్ చేసుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న రెడీగా పెట్టుకున్న నారింజ రసం వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇంతకుముందు పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పోపుని కూడా మనం రెడీ చేసుకున్న అన్నంలో వేసుకొని చక్కగా కలుపుకొని టేస్ట్కి సరిపడా మళ్ళొకసారి కొంచెం ఉప్పు వేసుకొని అండ్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నారింజకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. వైటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే నారింజకాయ అని చెప్పుకోవచ్చు. ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు నారింజకాయ జ్యూస్ తాగితే కంట్రోల్లో ఉంటుందండి షుగర్ లెవెల్స్. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.